హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నాస్ హాబీస్ ఛానల్. ఇవాళ అయితే నేను కోట్ టైపు డ్రెస్ కటింగ్ చెప్తున్నాను అనమాట. చాలా ఈజీగా. ఫస్ట్ అయితే బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే ఒక 1 ఇంచు కుట్ల లెక్క తీసుకోవాలి, 15 ఇంచులు. ఇంకా ఇక్కడ 8 ఇంచులు వచ్చేసి షోల్డరు, 4 ఇంచులు నెక్ వెడల్పు తీసుకున్నాను అనమాట. 8 ఇంచులు మళ్ళీ ఆర్మ్ రౌండ్ బాక్స్కి, 11 ఇంచులు చెస్ట్. ఇక్కడ వచ్చేసి 10 ఇంచులు నడుంకి, ఒక 1 ఇంచ్ వచ్చేసి కుట్ల లెక్క అనమాట. ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్లో మనం ఖర్చు పెట్టుకొని అక్కడ టక్స్ అనేది వేయాలి. ఇదంతా నార్మల్గానే మనము డ్రా చేసుకోవాలి. మెయిన్ మనము కోట్ ఎట్లా కట్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర డౌన్ కూడా చేసుకున్నాను అనమాట. ఇది హై నెక్ డ్రెస్ కదా, అందుకని ఇదంతా మామూలుగానే మనము ఈజీగా కట్ చేయొచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ఒకటే మనకి కోట్ వస్తుంది, బ్యాక్ రాదనమాట. ఈ విధంగా నెక్ వెడల్పు దగ్గర ఖర్చు పెట్టుకొని ముందు బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక 5.5 ఇంచులు డీప్ తీసుకోవాలన్నమాట, లోతు. 4 ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా, అదే విధంగా బాక్స్ వేసుకొని ఒక చిన్న రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇచ్చి కట్ చేసుకోవడమే. బ్యాక్ పార్ట్ ఈజీగా అయిపోతుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటి కోట్ ఉంటుంది కదా, అది చూద్దాం ఎట్లా కట్ చేయాలో. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం డ్రా చేసుకుందాము మార్కింగ్. ఇక్కడ నెక్ లోతు వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నా. కుట్లలోకి ఒక 1/2 ఇంచు పోతుంది అనమాట. రెడీ 4.5 ఉంటుంది. ఇంకా వెడల్పు 4. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ బాక్స్ తీసుకోవాలి. ఈ మోడల్కి ఇది కోట్ ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, మామూలుగా నేను ఏ మెజర్మెంట్స్ లేకుండా కోట్ వచ్చేసి పైనుంచి ఈ నెక్ డిజైన్ స్క్వేర్ బాక్స్ నుంచి ఇట్లా కిందకి, మళ్ళీ చంకలో కూడా కిందకి రావాలన్నమాట. కొంచెం కనిపించాలి కదా మనకి కోటు. ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. లేదంటే మీరు పైన 4 ఇంచులు వెడల్పుతోనైనా 4, మిడిల్లో కొంచెం 5 ఇంచులు, మళ్ళీ చంక కింద ఒక 3.5 అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చంక లోతు అయితే తీస్తున్నా. ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి లోతు తీయడం అయింది. కోట్ ఒకటి నేను ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ వీడియోలో. ఇప్పుడు మనం చూడండి, కోట్కి మనం లైనింగ్ వేసి స్టిచ్ చేస్తామన్నమాట. కట్ వర్క్ తిప్పాలి కదా, అందుకు ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని నేనంతా మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ క్లాత్ బాగా పతలాగా ఉంది కదా, మనం కోట్ షేప్ డ్రా చేసాం కదా, దాన్ని మొత్తం దీని మీద డ్రా చేసుకోవాలి. కొంచెం కోటు కిందకే డ్రా చేసుకోండి, ఎందుకంటే కట్ వర్క్లో మళ్ళీ ఒక 1/2 ఇంచు వెళ్తుంది కదా. ఈ విధంగా కొంచెము కిందకి, అదే ఇంకా కుట్లలేక అన్నట్టు. ఇప్పుడు మనము క్యాన్వాస్ మీద ఈ విధంగా పెట్టుకొని మనకి ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ క్యాన్వాస్ మీద కట్ డిజైన్ అనేది మనం కటింగ్ చేసుకుంటాము. కట్ వర్క్ డిజైన్ ఇది చాలా బాగా రావాలి. ఇదంతా కోట్ మోడల్ ముందుకు వస్తుంది. నీట్గా డ్రా చేసుకొని ఇప్పుడు మనము ఒక 1 ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి క్యాన్వాస్. తర్వాత అందులో ఒక 1/2 ఇంచ్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ డ్రా చేసుకోవడానికి. ఫస్ట్ మనం మొత్తం 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. కొంచెం క్యాన్వాస్ అనేది వెడల్పు ఉంటే స్టిఫ్ ఉంటుందన్నమాట బాగా కట్ వర్క్ అనేది. అందుకోసమని ఒక 1 ఇంచు తీసుకుంటున్నా లోపలికి. ఇంకా ఈ 1 ఇంచు మిడిల్లో మనము కట్ వర్క్ అనేది ఫ్రీ హ్యాండ్ స్కెచ్ వేసానమాట. ఈ విధంగా మొత్తం 1 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అది కట్ వర్క్ కోసము.
మనము డ్రెస్ మోడల్ అంతా సేమే ఉంటుంది, ఓన్లీ ఈ కోట్కి కొంచెం టైం పెట్టాలన్నమాట. కాకుంటే ఇట్లా డ్రా చేసుకోవడము, మళ్ళీ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకొని కట్ తిప్పడము, ఇవి కొంచెం టైం పడుతుంది. ఇది బాగా నీట్గా వచ్చిందంటే కోట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను మామూలుగానే ఒక 1 ఇంచ్ వదిలేసాను అనమాట, పైన కుట్లలు లేకని చెప్పి. ఇంకా ఈ విధంగానే పెన్తో డ్రా చేసుకున్న కట్ వర్క్. కొంచెం అటు ఇటైనా మనము కుట్టేటప్పుడు కవర్ చేయొచ్చు అనమాట నీట్గా. ఇక్కడ చంక కింద వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెము వదిలేసాను అనమాట, ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ కూడా మీరు వదిలేసుకోవచ్చు కోటు. అది కుట్లలోకి కూడా వెళ్తుంది. ఈ విధంగా మొత్తము కట్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ది కొంచెము మెల్లిగా కట్స్ తిప్పుకుంటా కట్ చేసుకోవాలి. మామూలుగా ఫ్రాక్ మోడల్కి మనము 250-300 తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ విధంగా మనము కోట్కి కట్ వర్క్ పెట్టి హ్యాండ్స్కి కట్ వర్క్ పెడితే నేను ఒక 150 అనేది ఎక్కువ తీసుకున్నా. సో టోటల్గా అయితే 450 తీసుకున్నా. ఇట్లా కట్ వర్క్ వెంబడి నీట్గా కట్ చేసుకొని తర్వాత ఈ విధంగా మనము 2 పీసెస్ ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట. నేను లైనింగ్ క్లాత్ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకున్నా. కొంచెం 1/2 ఇంచు లోపలికే పెట్టుకోవాలి ఈ క్యాన్వాస్. తర్వాత ఐరన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కట్ వర్క్ తిప్పాలి కదా మళ్ళీ రౌండ్, అందుకని. ఈ 2 ఎదురుగా లేకుంటే 2 ఒక సైడ్కే వస్తాయన్నమాట. అది మనం జాగ్రత్తగా చూసుకొని 2 ఎదురుగా పెట్టి ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకున్నా. నేను ఇది కోట్కి ఆపోజిట్ వాడుతున్నాను అనమాట. ఈ విధంగా బ్లూ కలర్, ఇది నా దగ్గర ఫ్యాబ్రికే. వీటిని ఈ విధంగా 2 ఆపోజిట్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు కట్ వర్క్ వెంబడి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా తిప్పుకుంటూ కుట్టాలి. మొత్తం కట్ వర్క్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా తిప్పి ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఓన్లీ బాడీ పార్ట్ వరకు చూపిస్తున్నా ఈ వీడియోలో. పైన షోల్డర్ కూడా ఈ కట్ వర్క్ డిజైన్ కూడా మనము ఒరిజినల్ షోల్డర్ ఎంత ఉందో 4 ఇంచెస్ అదే విధంగా వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. నాకు ఇది ఒకరు రెఫరెన్స్ పిక్ పంపించారు, ఈ విధంగా కావాలి అని చెప్పేసి నేను ఆ విధంగా స్టిచ్ చేశాను అనమాట. దాన్ని చూసి మీకు ఏమన్నా ఇంకా కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వెడల్పు పెంచుకోవాలన్నా, లేదంటే కట్ వర్క్ కూడా కాకుండా కోట్ మామూలుగా రౌండ్గా వస్తుంది కదా, ఆ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ క్యాన్వాస్ పైకి వచ్చేలాగా ఒరిజినల్ క్లాత్ కూడా పైకి మనకు కనపడేలాగా ఈ విధంగా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా 2 సైడ్స్ క్లాత్ అయితే మనం రెడీ చేసుకున్నాము కోట్కి. ఇప్పుడు మెల్లిగా ఖర్చులు పెట్టుకొని తిప్పుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనము లైనింగ్కి ఐరన్ చేసాం కదా, అటు సైడ్ చివరన క్యాన్వాస్ మీద కుట్టు వేసుకోవాలన్నమాట. లేకుంటే అది గమ్ము ఎక్కువ రోజులు ఉండదు కదా, వాష్ చేసినప్పుడు మెత్తగా అయిపోయి ముందుకు వచ్చేస్తుంది. నేను అది ఇప్పుడు స్టిచ్ చేస్తున్నా. ముందే స్టిచ్ చేసేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా నేను డైరెక్ట్ ఖర్చులు పెడతానమాట కట్ వర్క్కి. ముందు లోపలికి ఖర్చులు పెట్టేసి తర్వాత కొంచెం ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవడము, లేదు ఈజీగా తిరుగుతుంటే తిప్పేయడమే. ఇంకా తిప్పేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే వేలుతో అంటాను తిప్పుకోవడము. తర్వాత మనము థ్రెడ్ ఎక్కడానికి మనకు ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాగా వస్తుంది అన్నమాట. దాంతో మెల్లిగా ఎక్కడైనా కార్నర్స్ తిరగకుండా ఉంటే దాన్ని కొంచెం అటు ఇటు మనం అనుకోవాలి. నేను లోపల కట్ చేసినట్టున్నా కొంచెము ఓపెన్ అయితే అయ్యింది, అందుకని మళ్ళీ కట్ వర్క్ దగ్గర స్టిచ్ వేస్తున్నా. మనము జాగ్రత్తగా చూసి కట్ వర్క్ అది కట్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే స్క్రూ డ్రైవర్ ఇట్లా ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ వీ షేప్ లాగా ఉంది కదా, అక్కడ ఇట్లా మనం చేతితో ట్విస్ట్ చేసి తిప్పాలన్నమాట ముందుకు వెనక్కి. ఒకసారన్నా సరిపోతుంది. అలా అన్నప్పుడు కట్ వర్క్ నీట్గా సెట్ అవుతుంది అన్నమాట, అక్కడ పట్టినట్టు లేకుండా అట్లా.
కట్ వర్క్ మొత్తం ఇట్లా తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కూడా నేను లూజ్ కుట్టు వేసేసి మొత్తం ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా. ఒకసారి దీన్ని నీట్గా ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా కోటు ఇది దీనికి కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని రెడీ. కోట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఓపెన్ కాదనమాట. ఇది మనము ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేస్తాము. ఈ మోడల్కి అలా ఉంది. మనం కావాలంటే ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నా, ఓన్లీ తిప్పేసుకున్నా అనమాట. మనకి కోటే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో అదే చూపిస్తున్నా. షోల్డర్ మీద మనం ఎగ్జాక్ట్గా షోల్డర్ మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. నాకు వాళ్ళు పంపించిన పిక్స్లో ఈ విధంగా షోల్డర్ నుంచి కిందకు వచ్చిందనమాట కోట్. ఇప్పుడు దీని వెంబడే మనము స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మీ దగ్గర పిన్స్ ఉన్నా కానీ వాటిని మనము పెట్టుకోవచ్చు అనమాట, ఈ కోట్ అనేది కదలకుండా. ఇక్కడ మనము మెయిన్ క్లాత్కి మనం జాయింట్ చేసేటప్పుడు చూసుకొని జాయింట్ చేయాలి. మీరు కావాలనుకుంటే కట్ వర్క్ వెంబడి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా స్టిచ్ చేశాను. ఇది కొంచెము పాదంది పని చేయడం లేదు. ప్రతిసారి ఎత్తాలంటే భుజం చాలా నొప్పిగా ఉంది. అందుకని చెప్పేసి ఈ విధంగా సైడ్ నుంచి స్టిచ్ వేశాను. తర్వాత మనము కట్ సైడ్ కూడా లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. అంతే, ఈ కోట్ మోడల్ అయితే రెడీ అయింది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకా ఫ్రాక్ అయితే నార్మల్గా మనం స్టిచ్ చేయడమే. హ్యాండ్స్ కూడా నేను సేమ్ ఫ్రాక్ వాడిన క్లాత్ తీసుకొని జస్ట్ కట్ వర్క్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. అది వీడియో తీయలేదు. మెయిన్ మనకి కోటే కదా ఇంపార్టెంట్. హ్యాండ్స్ అన్నీ మనం స్టిచ్ చేస్తున్నామని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.